Hi friends, veterinary medical information by Balu. ఫస్ట్ డే మ్యారాక్స్ వ్యాక్సిన్. అసలు మ్యారాక్స్ వ్యాక్సిన్ కోల్డ్కి ఎందుకు చేయాలి? మ్యారాక్స్ వ్యాక్సిన్ ఫస్ట్ డే వ్యాక్సిన్ ఎందుకు వేయాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అసలు మ్యారాక్స్ వ్యాధి లక్షణాలు ఏమిటి, మ్యారాక్స్ వ్యాక్సిన్ ఎలా వెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మ్యారాక్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి? ముందుగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకున్న మ్యారాక్స్ మీద ఉన్న మొత్తం అన్ని డౌట్స్ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయి. అసలు లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాటికి నరాలు కానీ, మెదడులో వాపులు కానీ, అలాగే పొట్టలో పుండ్లు, కణితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అవి అసలు రాకుండా ఉండాలంటే కనుక మనం మ్యారాక్స్ వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని వాటికి అయితే కనుక కాళ్ళు మరియు రెక్కలు పక్షవాతానికి కూడా గురవుతాయి. ఈ మ్యారాక్స్ అనేది చాలా ముందు మనం అరికట్టుకోవాలి. లేదంటే కనుక ఒకసారి కనుక మనం వ్యాక్సిన్ వేయకపోతే ఫస్ట్ రోజు అనేది కంటిన్యూగా దానికి ఎదిగిన తర్వాత కూడా మనకి దాన్ని కంట్రోల్ చేసేది స్థితి మనకి అనేది ఉండదు. మ్యారాక్స్ అనేది అంత కొంచెం డేంజరస్ అన్నమాట. మనం చిన్నప్పుడు కనుక మంచి వ్యాక్సిన్లు వేసుకుని వాటికి చూసుకోగలిగితే కనుక మన కోళ్ళలో మాత్రం ఎటువంటిది కూడా డిసీజ్ అనేవి రాకుండా ఉంటాయి. కొద్దిగా ఫ్యూచర్లో మనం పూర్తిగా అరికట్టలేకపోవచ్చు, కానీ వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ముందు ఫ్యూచర్లో ఇలాంటివి జబ్బులు అనేవి ఎటువంటివి కూడా రాకుండా ఉండడం కోసం మనం ముందే టీకా అనేది వేస్తాం. కొన్ని వాటికైతే కనుక బోర్లు ఎండిపోయి మేతలు తినక అలాగే నీళ్లు ఎక్కువ తీసేసుకుని చనిపోతూ ఉంటాయి. మ్యారాక్స్ వ్యాధిని నయం చేయవచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మ్యారాక్స్ వ్యాధి అనేది సోకితే మాత్రం దానికి చికిత్స అనేది అస్సలు లేదు. మనం ముందుగానే ఒకటో రోజునే టీకాలు అనేది వేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి దగ్గరలో ఉన్న వెటర్నరీ మెడికల్ షాప్లో మీరు మ్యారాక్స్ తీసుకుని, మన దగ్గర ఆల్రెడీ మన షాప్లో ఉన్నాయి. ఇది మన దగ్గర ఇండోవాక్స్ మ్యారాక్స్ ఉంటుంది. డీ ఫ్రిడ్జ్లో ఉండాలండి. మనకి మైనస్ డీ ఫ్రిడ్జ్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇలా గడ్డగట్టిన డీ ఫ్రిడ్జ్లో అయితే కనుక ఇంకా చాలా బాగా పనిచేస్తాయి వ్యాక్సిన్లు. ఇది వచ్చేసి డైల్యూట్, ఇండోవాక్స్ మ్యారాక్స్ డైల్యూట్. ఇది వ్యాక్సిన్ మనం రెండు మిక్స్ చేసుకుని మన కోల్డ్కి అనేది చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డైల్యూట్ అండ్ వ్యాక్సిన్ రెండు బాగా మిక్స్ చేసుకుని ఆ వ్యాక్సిన్ లో ఉన్నదంతా కూడా బాగా ఓపి మనం సిరంజిలో లాక్కుని మన ఆ డైల్యూట్ లోకి తీసుకోవాలి. ఈ రెండు ఈ విధంగా కలుపుకుని మనం రెడీ చేసుకోవాలి. అలాగే డైల్యూట్ కూడా ఫుల్ కూలింగ్ లో ఉండాలి. ఎందుకంటే మనం డీ ఫ్రీజ్ లో ఓన్లీ వ్యాక్సిన్ ఒకటే పెడతాం. ఇది కూడా కూలింగ్ లో ఉంటే కనుక రెండు బాగా పనిచేస్తాయి. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మెడ మీద చేసుకోవాలి. 2 ml సిరంజి తీసుకుని 2 పాయింట్లు కాడికి చేయాలి. ఒక్కో దానికి ఒక 2 ml సిరంజి తీసుకుంటే కనుక వ్యాక్సిన్ మొత్తం 10 చిన్నపిల్లలకి వస్తుంది. 10 పిల్లలకి చేసుకోవాలి. మనం ఒక 2 ml సిరంజి తోటి 10 పిల్లలకి చేసుకోవాలి. లేదనుకుంటే కనుక మనకి ఇన్సులిన్ సిరంజి అనేది కూడా దొరుకుతుంది. దానికి ఇంకా చిన్న సూది ఉంటుంది. అదైతే కనుక 40 యూనిట్ల సిరంజి. అదైతే మాత్రం మనం 8 పాయింట్ల కాడికి ఒక 5 ఆటలకు వస్తుంది. 5 8 40 కాబట్టి 40 యూనిట్ల సిరంజి తీసుకుంటే కనుక అది 8 ఆటలకు వస్తుంది. అలాగే మీరు చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కోడి పిల్లలకి ఒకవేళ ఏదైనా రివర్స్ గా చేసుకుంటే మాత్రం పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా కోళ్ళకి అనేది వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి. మీకు అనుభవం ఉంటేనే చేసుకోండి. లేకపోతే కనుక ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ చేత చేయించుకోండి. కానీ ఫస్ట్ రోజున మాత్రం 48 గంటల్లో మ్యారాక్స్ వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి. అలాగే పిల్లల్లో కూడా గంట కూడా చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి పిల్లలు అనేది వ్యాక్సిన్. అలాగే పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి కూడా ఈ వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల. ఫ్యూచర్ లో మ్యారాక్స్ వ్యాధి అనేది రాకుండా ఉంటది. ముందు రోజునే చేసుకోవాలి. తర్వాత ఎదిగిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయలేము. పెద్ద కోళ్ళన్నీ కూడా చాలా వ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఒకటవ రోజునే నాటుకోడి పిల్లలకి వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. మీకు మ్యారాక్స్ ఈ వీడియోలో లక్షణాలు ఏంటనేది కూడా చెప్పాను. అలాగే వ్యారాక్స్ ఎలా చేసుకోవాలో కూడా చూశారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే మీకు తర్వాత F1 వ్యాక్సిన్ కానీ లసోటా వ్యాక్సిన్ కానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.
మీకు కంటిన్యూగా ఏది కావాలన్నా సరే ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక దానికి బెటర్ వీడియో చేసి మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నాటుకోళ్ళకు కావాల్సిన మందులు, వ్యాక్సిన్లు, ఇంజెక్షన్స్ అన్నీ కూడా మన స్టోర్లో అవైలబిలిటీలో దొరుకుతాయి. మీకు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.